వాళ్ళకి మెమో ఇష్యూ నోటీస్ చేసి వాళ్ళు వెంటనే ఆపించేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవి కూడా పనిచేయట్లేదు. అండ్ వాటి యొక్క తాళాలు అన్ని కూడా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇవ్వాలని చెప్పి సూచించడం అయితే జరిగింది. అలానే ఎవరైతే క్రాకర్ యూనిట్స్ 5 సేల్ పాయింట్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క స్టాక్ పాయింట్స్ కూడా మేము అన్ని ఐడెంటిఫై చేసి కొన్ని లోపాలు అయితే చూసాము, వాళ్ళకి చెప్పాము. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సీక్రెట్ కమిటీ లాగా వేస్తాను అనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు, ఎందుకంటే టెంపరేచర్ ఉష్ణోగ్రతలు కూడా మీరు చూస్తూ ఉంటారు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరికి తెలియకుండా, ఇప్పుడు ఎంఆర్ఓ గారినో డిఎఫ్ఓ గారినో నేను కానీ వచ్చానంటే అందరికీ ముఖపరిచయం కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు, వెంటనే ఏదైనా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాంటి టీంని నేను సెటప్ చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు వాటర్ అనేది స్టాక్ చేస్తున్నారు లేదా, శాండ్ అనేది స్టాక్ చేసి పెట్టుకున్నారు లేదా, ఇది ఒకటి మనకి మంచిగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వెంటనే మేము అధికారులు అనేది మా వంతు ఏదైనా సరే లైసెన్స్ క్యాన్సిల్ చేయడమా లేకపోతే వాళ్ళకి హెచ్చరించడమా ఏదైనా చేయగలుగుతాం. సో ఇది మేజర్గా మా జాయింట్ ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ప్రజల యొక్క రక్షణ కాకుండా చుట్టుపక్కల కూడా మీరు చూస్తే చాలా వరకు రెసిడెన్షియల్ హౌసెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళు అబ్జెక్షన్ కూడా తెలిపారు.